Dear all, good morning. This is Balguri Mahendra Rao, Assistant Professor, Department of Commerce, Government Degree College, Jamkunta. Today we are going to discuss topic cost classification. Today we are going to discuss topic cost classification. మనము ఈరోజు వ్యయ వర్గీకరణ అనే అంశాన్ని నేర్చుకుందాం. వ్యయ వర్గీకరణ అనే అంశాన్ని మనము ఈరోజు నేర్చుకుందాం. కాస్ట్ క్లాసిఫికేషన్, వ్యయ వర్గీకరణ. వ్యయాలను వాటి యొక్క స్వభావాన్ని, లక్షణాన్ని బట్టి వివిధ రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. ఎందుకంటే వ్యయాలకు రకరకాల లక్షణాలు మరియు ఉపలక్షణాలు ఉండడం వల్ల వాటిని ఆయా అంశాల ఆధారంగా, అంటే ఆయా లక్ష్యాలు లేదా లక్షణాల ఆధారంగా ఉపలక్షణాల ఆధారంగా వివిధ రకాలుగా వర్గీకరణ చేయడం అనేది జరిగింది. Costs are classified various ways based on their characters. Based on the characters of the cost, those classified into different ways. Costs are classified in various ways based on the characters of the cost or sub-characters. Based on the characters and based on sub-characters, costs are classified in different ways. What are those we going to learn now? అదేంటి మనము నేర్చుకున్నాం. First one, in classification of cost, first one is by nature or element based classification. By nature or element based classification. స్వాభావిక లేదా అంశాలను బట్టి వర్గీకరణ. స్వాభావిక లేదా అంశాలను బట్టి వ్యయ వర్గీకరణ. అంటే ఆ వస్తువు ఏదైనా ఒక వస్తువు లేదా ఏదైనా ఒక సేవను ఉత్పత్తి చేపట్టినప్పుడు దానిలో ఉపయోగించే వివిధ వనరుల యొక్క స్వభావాన్ని బట్టి, వాటి లక్షణాలను బట్టి మనము వ్యయాలను వర్గీకరణ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనము భౌతిక లక్షణాల ఆధారంగా, స్వాభావిక లేదా అంశాలను బట్టి వ్యయ వర్గీకరణ ఏంటంటే ఆ వ్యయాల యొక్క భౌతిక లక్షణాల ఆధారంగా మనము వ్యయాలను వర్గీకరణ జరుగుతుంది. ఇన్ ద కేస్ ఆఫ్ బై నేచురల్ or element based cost classification, we classify cost on the basis of physical characters. We classify cost on the basis of physical characters, like material, labor, direct expenses, etc. This classification is called as natural or element based. Natural or element based cost classification. It is called as natural or element based cost classification. మనము స్వాభావిక లేదా అంశాలను బట్టి వ్యయ వర్గీకరణలో ఆయా వ్యయాల యొక్క భౌతిక లక్షణాల ఆధారంగా వ్యయాలను వర్గీకరణ చేయడం అనేది జరుగుతుంది. భౌతిక లక్షణాల ఆధారంగా వ్యయాల వర్గీకరణకు ఉదాహరణలు ఏంటంటే వ్యయాలను ముడిసరుకు వ్యయాలు, శ్రమ వ్యయాలు, లేదా ఖర్చులు సంబంధించిన వ్యయాలు, ఇవి ఇతర ఖర్చులకు సంబంధించిన వ్యయాలంటే మనము వర్గీకరణ చేయవచ్చు. ఈ విధంగా వర్గీకరణ దాన్ని ఏమంటాము? స్వాభావిక లేదా
అంశాలను బట్టి వ్యయ వర్గీకరణ మనము చెప్పొచ్చు. ఇక తర్వాత అంశానికి వస్తే కాస్ట్ క్లాసిఫికేషన్లో తర్వాత అంశానికి వస్తే ట్రేసబిలిటీ టు ఆబ్జెక్ట్. ట్రేసబిలిటీ టు ఆబ్జెక్ట్ వ్యయాల జాడను బట్టి వర్గీకరణ. వ్యయాల జాడను బట్టి వర్గీకరణ. ట్రేసబిలిటీ టు ఆబ్జెక్ట్ ఆఫ్ కాస్ట్. దీన్ని చూస్తే వ్యయాలను మనం కనుగొనే దాని ఆధారంగా అంటే మనము ఒక వస్తువుకు సంబంధించి వ్యయాన్ని వెచ్చించిన తర్వాత మనం ఏం చేస్తామో ఒక్కొక్క యూనిట్ మనం ఏం చేస్తామో వ్యయాన్ని కనుగొంటాము. మనం చాలా మొత్తంలో చాలా పెద్ద సంఖ్యలో వస్తువులను తయారు చేస్తాము. వి మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్ ఇన్ లంప్ సమ్, ఇన్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఇన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, in more numbers. Each product is manufactured more product in more numbers, in lump sum. Then we need to find the cost of each unit of this product. While finding the cost of each unit of this product, we have to identify which cost can directly traceable, which cost cannot directly traceable. Means those are indirectly traceable. We have to find the some cost indirectly. Sometimes by expectations we have to add in the unit cost of the product. అంటే వ్యయాలను మనము కనుగొనేటప్పుడు కొన్ని వ్యయాలను మనము అంటే మనము ఉత్పత్తి చేపట్టినప్పుడు ఇది చాలా ఎక్కువ సంఖ్యలో ప్రతి వస్తువును తయారు చేస్తున్నాం. ఒక వస్తువు మనం ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఒకటే వస్తువు తయారు చేయం కదా. అదే అంటే జాబ్ కాస్టింగ్, ప్రైస్ కాస్టింగ్ లాంటివి కాకుండా చూస్తే సాధారణ ఉత్పత్తులలో పెన్నులు, బిస్కెట్, బ్రెడ్ ఇలాంటి తయారు చేసిన వస్తువుల్లో మనం ఏంటిది చాలా ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అట్లప్పుడు ఒక్కొక్క యూనిట్ సంబంధించి ఒక పెన్నుకు సంబంధించి లేకపోతే ఒక బ్రెడ్కి సంబంధించి ఒక ఇట్లా ఆయా ఒక బిస్కెట్ సంబంధించి ఆ యూనిట్కి సంబంధించి మనము వ్యయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వ్యయాన్ని తెలుసుకున్నప్పుడు కొన్ని వ్యయాలను మనం డైరెక్ట్గా అంటే తీసుకొచ్చి కలపవచ్చు. ఆ యూనిట్ వ్యయంలో వాటి జాడను ఈజీగా కనుక్కోవచ్చు. వీ కెన్ ఫైండ్ ఈజీలీ ట్రేసబుల్. కానీ కొన్ని ఖర్చుల విషయంలో, కొన్ని వ్యయాల విషయంలో మనము వాటిని అంత సులువుగా మనము కనుగొనలేదు. వాటిని మనము పరోక్షంగా లెక్కించి లేకపోతే అంచనా వేసి కలపవలసి ఉంటుంది యూనిట్ టైంలో. కాబట్టి ఈ పద్ధతి ఆధారంగా బేస్డ్ ఆన్ ట్రేసబిలిటీ టు ఆబ్జెక్ట్ జాడను బట్టి దీని ఆధారంగా వేయాలని మనము డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్గా చెప్పచ్చు. బై ట్రేసబిలిటీ ఆబ్జెక్ట్ కాస్ట్ ప్లస్ డివైడెడ్ ఇంటూ direct expenses and indirect expenses. In case of first one, by natural or element basis, cost calculated material, labor and expenses. స్వభావిక లేదా అంశాలను బట్టి మనం వర్గీకరణ చేసినప్పుడు నిర్మించము వ్యయాలను అక్కడ అంటే భౌతిక లక్షణాలను బట్టి మనం వ్యయాలను వర్గీకరణ చేయడం జరిగింది కదా. ముడి సరుకు, శ్రమ మరియు ఖర్చు అని. అదే పద్ధతిలో ఇక్కడ ట్రేసబిలిటీ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు వ్యయాలను జాడను బట్టి వ్యయాలను మనము వర్గీకరణ చేస్తున్నప్పుడు అంటే వర్గీకరణకు ఆధారాలు ఉంటాం. అంటే వ్యయ వర్గీకరణలో ఇవి ఆధారాలు అంటే ఈ అంశాల ఆధారంగా స్వభావం లేదా అంశాలను బట్టి వ్యయాల వర్గీకరణ, జాడను బట్టి వర్గీకరణ అంటే మనం వర్గీకరణ చేయడానికి కొన్ని బేసిస్ కలిసి ఇవన్నీ. ఓకే, ఈ బేసిస్ ఆధారంగా నిర్మిస్తున్నాము, వ్యయాల వర్గీకరణ చేస్తున్నాము. ఒకవేళ మనము జాడను బట్టి వ్యయాలను వర్గీకరణ చేస్తే వాటిని ఏ విధంగా చెప్పచ్చు? ప్రత్యక్ష వ్యయాలు, పరోక్ష వ్యయాలుగా మనం వర్గీకరణ చేయవచ్చు. ఓకే, ఇఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ట్రేసబిలిటీ costs are classified into direct expenses and indirect expenses. Direct expenses we can traceable easily directly to allot such costs to the product. But indirect expenses we have to by some calculations, by allocation from this
distribution, we have to add the cost in the cost of the fish production. అంటే మనం జాడను బట్టి వ్యయాల వర్గీకరణ చేసినప్పుడు అంటే ఆ వ్యయాలకు సంబంధించి జాడ అంటే వాటిని తెలుసుకొని కొన్ని డైరెక్ట్ ప్రత్యక్షంగా మనం వాటిని తెలుసుకొని ఉత్పత్తి వ్యయంలో కలపచ్చు. వస్తు యొక్క ఉత్పత్తి వ్యయంలో యూనిట్ వ్యయం లెక్కించినప్పుడు ప్రత్యక్షంగా కలపచ్చు. కాబట్టి అన్నీ ప్రత్యక్ష వ్యయాలు అంటారు. అంటే ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి అవకాశం ఉన్న వ్యయాలు కాబట్టి వాటి జాడ అనేది ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈజీగా తెలుసుకోవడానికి అవుతుంది కాబట్టి వాటి ప్రత్యక్ష వ్యయాలు అంటారు. అయితే కొన్ని వ్యయాలు మనము ఆ వస్తువు వ్యయంలో భాగమై ఉంటాయి కానీ వాటిని అంత సులువుగా లెక్కించబడినది అంత సులువు కాదు. అలాంటి వ్యయాలను ఏమంటాం? పరోక్ష వ్యయాలు అంటారు. పరోక్ష వ్యయాలను ఏం చేయవలసి ఉంటుంది? వాటిని అంటే రకరకాల లెక్కింపుల ఆధారంగా వాటిని ఈ యూనిట్ ఈ వస్తువు యొక్క ఉత్పత్తిలో ఈ వస్తువు యొక్క యూనిట్కు కలపవలసి ఉంటుంది. అంటే పరోక్ష వ్యయాలు మనము ఆ విధంగా వ్యయాలను ప్రత్యక్ష వ్యయాలు మనం పరోక్ష వ్యయాలని వర్గీకరణ చేస్తాం జాడను బట్టి ఆధారంగా. బేస్డ్ ఆన్ రెస్పాన్సిబిలిటీ ఆధారంగా క్లాసిఫైడ్ ఇంటూ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. జాడను బట్టి ఆధారంగా వ్యయాలు ప్రత్యక్ష వ్యయాలు మరియు పరోక్ష వ్యయాలుగా వర్గీకరణ చేయడం అనేది జరిగింది. ఇక తర్వాత చూస్తే బై ఫంక్షన్స్, విధులను బట్టి. ఎందుకంటే ప్రతి ఉత్పత్తి సంస్థలో రకరకాల విధులు ఉంటాయి, రకరకాల విధులు ఉండడం జరుగుతుంది. ఆ విధుల ఆధారంగా అంటే ఆయా విభాగాలలో ఆయా విధులు చేపట్టడానికి అయ్యే వ్యయాలను ఏమంటాము? వాటి ఆధారంగా బై ఫంక్షన్స్ ఆ విధుల ఆధారంగా మనం వ్యయాలను వర్గీకరణ చేస్తే విధులను బట్టి వ్యయాలను వర్గీకరణ అంటాము. అంటే సంస్థలో ఒక ఉత్పత్తి సంస్థలో ఎన్ని విధులు ఉన్నాయో సాధారణంగా ఒక్కొక్క విభాగానికి దానికి ఒక ప్రత్యేక విధి ఉంటుంది. ఆ విధుల ఆధారంగా కనుక వ్యయాలను వర్గీకరణ చేస్తే అలాంటి దాన్ని ఏమంటాము? విధులను బట్టి వ్యయాల వర్గీకరణ కాదు. ఓకే, ఇఫ్ కాస్ట్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ ద ఫంక్షన్స్ which are existed in a manufacturing organization, such classification is called as cost classification by functions. If costs are classified based on the functions existed, based on the departments existed or functions existed in a manufacturing organization, such classification of cost is called cost classification by functions. ఓకే, విధులను బట్టి అంటే ఏదైనా ఒక ఉత్పత్తి సంస్థలో ఉన్న విభాగాలు లేదా విధుల ఆధారంగా వ్యయాలను వర్గీకరణ చేస్తే దాన్ని ఏమంటాము? విధులను బట్టి వ్యయ వర్గీకరణ అంటాము. విధులను బట్టి వ్యయ వర్గీకరణ అంటాము. సాధారణంగా ప్రతి ఉత్పత్తి సంస్థలో ఏముంటాయి విధులు? కొనుగోలు విభాగం ఉంటుంది, అమ్మకం విభాగం ఉంటుంది, ఉత్పత్తి విభాగం ఉంటుంది, ఆర్థిక విభాగం ఉంటుంది, మార్కెటింగ్ విభాగం ఉంటుంది, రీసెర్చ్ విభాగం ఉంటుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటాము, R&D అంటాము. అంటే ఈ విభాగాలలో వెచ్చించిన వ్యయాలని అంటే వెచ్చించిన వ్యయాల ఈ రకాల విభాగాల యొక్క విధుల ఆధారంగా ఆ విధులకు సంబంధించి వెచ్చించిన వ్యయాలను మనం ఏమంటాము? విధులను బట్టి వ్యయాలు అంటాము. ఈ వర్గీకరణ విధులు వర్తించుతారు ఏమంటాము? విధులను బట్టి వర్తించుతాము. ఓకే, జనరల్లీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ we observe purchasing department, sales department, manufacturing department, production department or production department, whatever may be, both of them. Marketing department, R&D, research and development department. Like there are human resource departments, Manavadla Vibhagam. Okay, like this there are different types of departments. Based on the functions of the departments, is classified. This is called as classified functions. Because we have to ensure such functions properly, such departments have to spend some expenses. Such expenses that those need to be included in the cost of the product manufactured in such organizations. Okay. By some basis, we have to allocate and distribute the functions to the concerned products. To which products such departments are related. Okay, that is why this classification is called cost classification of functions. ఎందుకంటే ఎన్నో విభాగాలు ఉంటాయి, అన్ని విభాగాలు నడవడానికి రకరకాల ఖర్చులు చేయవలసి ఉంటుంది.
ఆ ఖర్చులకు కోసం మనము డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఓకే, అది వ్యయమే. అది ఎక్కడ కలుపుకోవాల్సి ఉంటుంది? అది వస్తువు యొక్క ఉత్పత్తి వ్యయంలో కలిపి దానిని అమ్మి మళ్ళీ మనం చివరి వినియోగదారు నుంచి రాబట్టుకోవాల్సి ఉంటుంది, అంతే కదా. కాబట్టి ప్రతి వ్యయము అంటే ఎన్ని విభాగాలు ఉన్నా, ఎన్ని విధులు ఉన్నా సంస్థలో ఆయా విభాగాల ఆధారంగా, ఆయా ఫంక్షన్స్ ఆధారంగా ఓకే వ్యయాలను మనము ఖర్చు చేయవలసి ఉంటుంది. ఆ ఖర్చులను ఆ వస్తువుల యొక్క ఉత్పత్తి వ్యయంలో కలపవలసి ఉంటుంది. ఆ విధంగా కలిపిన తర్వాత ఆయా వ్యయాలను మనము మళ్ళీ ఇది వినియోగదారుల నుంచి మనము రాబట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఈ విధంగా అంటే వ్యయాలను కనుక నిధుల ఆధారంగా వర్గీకరణ చేస్తూ దాన్ని నిధులను బట్టి వర్గీకరణ అంటారు. ఓకే, అంటే వ్యయాలను ఈ విధంగా నిధులను బట్టి కూడా వర్గీకరణ చేస్తూ. ఓకే, అంటే కాస్ట్ ఆర్ క్లాస్ బై బేస్డ్ ఆన్ ఫంక్షన్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్. కాస్ట్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ బై ఫంక్షన్స్. ఇక తర్వాత అంశం చూస్తే బిహేవియరల్ క్లాసిఫికేషన్, ప్రవర్తనకు అనుగుణ వర్గీకరణ. బిహేవియరల్ క్లాసిఫికేషన్, ప్రవర్తన అనుగుణ వర్గీకరణ. ప్రవర్తన అనుగుణ వర్గీకరణ చూసినప్పుడు అంటే వ్యయాల యొక్క ప్రవర్తన ఆధారంగా, బిహేవియరల్ ఆధారంగా మనం వ్యయాలను అంటే వ్యయాల బిహేవియర్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనము ఆ వ్యయాల యొక్క స్వభావము అంటే వాటి యొక్క ప్రవర్తన అనుగుణంగా మనము వ్యయాలను చూస్తుంటే స్థిర వ్యయాలు నిర్వహణ వ్యయాలతో మనం వర్గీకరణ చేస్తాము. బేస్డ్ ఆన్ బిహేవియరల్ క్లాసిఫికేషన్, కాస్ట్ ఆర్ క్లాసిఫైడ్ ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అండ్ సెమీ వేరియబుల్ కాస్ట్. అంటే ప్రవర్తన వర్గీకరణలో మనం వేటిని స్థిర వ్యయాలు అంటాము, వేటిని స్థిర వ్యయాలు అంటాము, వేటిని నిర్వహణ వ్యయాలు అంటామంటే ఉత్పత్తి స్థాయిలో ఉన్న మార్పుకు సంబంధం లేకుండా ఒకే విధంగా ఉండే వ్యయాలను ఏమంటాము? స్థిర వ్యయాలు అంటాము. అంటే ఉత్పత్తి పెరిగినా ఉత్పత్తి తగ్గినా ఈ వ్యయాలకు సంబంధం లేదు, అవి ఒకే రకంగా ఉంటాయి. ఒకనొక ఉత్పత్తి దశ వరకు, ఒకనొక ఉత్పత్తి స్థాయి వరకు, ఒకనొక లెవెల్ వరకు ఆ వ్యయాలలో ఎలాంటి మార్పు ఉండదు. అలాంటి వ్యయాలను ఏమంటాము? స్థిర వ్యయాలు అంటాము. అలా కాకుండా ఉత్పత్తిలో మార్పుల కొద్దీ అంటే ఉత్పత్తి పెరుగుతుంటే పెరిగే వ్యయాలు, ఉత్పత్తి తగ్గుతుంటే తగ్గే వ్యయాలు, అంటే వాటి ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? ఉత్పత్తి పెరిగితే ఆ వ్యయాలు తగ్గుతాయి, ఉత్పత్తి పెరిగితే ఆ వ్యయాలు తగ్గుతాయి, ఉత్పత్తి లేకుంటే ఆ వ్యయాలు ఉండవు. అలాంటి వ్యయాలను ఏమంటాము? మనము స్థిర వ్యయాలు అంటాము. స్థిర వ్యయాలు అంటాము. అలా కాకుండా కొంతవరకు స్థిరవ్యయ స్వభావం కలిగి కొంతవరకు స్థిరవ్యయ స్వభావం కలిగిన వ్యయాలను ఏమంటాము? నిర్వహణ వ్యయాలు అంటాము. బేస్డ్ ఆన్ బిహేవియరల్ క్లాసిఫికేషన్, కాస్ట్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అండ్ సెమీ వేరియబుల్ కాస్ట్. వాట్ ఆర్ ఫిక్స్డ్ కాస్ట్, వాట్ ఆర్ వేరియబుల్ కాస్ట్, వాట్ ఆర్ సెమీ వేరియబుల్ కాస్ట్? ఇలా అన్నమాట. If cost does not respond to the increase or decrease in production level, such costs are fixed costs. It means fixed costs remain fixed irrelevant to the changes in production level. That is why these costs are called as fixed costs. Fixed costs are fixed. Those costs not changed. Made because of changes in production level. Decrease in production level, increase in production level. For this decrease or increases, the fixed costs not respond. That is why these costs are called fixed costs. In other way, variable costs. The variable costs are increase when production increase. This variable cost increase. When production decrease, this variable cost decrease. These are parallel with production level. These costs are variable costs are parallel with production level. Means variable. These are variable. That is why those costs which change according to production level, such costs are called
production level, those costs are called variable costs. If there is no production, there are no variable costs. If there is no production, there are no variable costs. There is no chance to enter into production cost. That is why these are totally related to this cost response to the production level. This cost responds to the production level. This cost relevant to the production level. That is why this cost are variable cost. అంటే ఉత్పత్తిలో తగ్గుదల ఆధారంగా ఉత్పత్తి పెరిగితే స్థిరవ్యాలు పెరుగుతాయి, ఉత్పత్తి పెరిగితే స్థిరవ్యాలు పెరుగుతాయి. కాబట్టి ఉత్పత్తి లేకుండా స్థిరవ్యాలు ఉండవు. ఇలాంటి వ్యాల్యూ ఏమన్నా స్థిరవ్యాలు అంటారు. నెక్స్ట్ సెమీ వేరియబుల్ కాస్ట్. సెమీ వేరియబుల్ కాస్ట్ ఆర్ to some extent they are fixed in nature and some other extent they are variable in nature. To some extent production level those costs will be fixed. Those costs in the nature of fixed. And then after the stage of production level, those costs change according to the production level. Those costs change according to the production level. Such costs are called semi-variable costs. Means such semi-variable costs have both nature cost, variable cost and fixed cost. Such semi-variable cost will have the nature of both fixed cost and variable cost. That is why they are called as semi-variable cost. Yes, behavioral classification, based on behavioral classification, costs are classified into fixed cost, variable cost and semi-variable cost. ప్రవర్తనానుగుణంగా వ్యయాలను ప్రత్యక్ష స్థిర వ్యయాలు, ప్రవర్తనానుగుణంగా వ్యయాలను స్థిర వ్యయాలు మరియు నిర్వహణ వ్యయాలను వర్గీకరణ చేయడం జరిగింది. ప్రవర్తనానుగుణంగా వ్యయాలను మనం వర్గీకరణ చేశాము. స్థిర వ్యయాలు మరియు నిర్వహణ వ్యయాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ బిహేవియరల్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ బై కంట్రోల్, నియంత్రణను బట్టి. నియంత్రణ ఆధారంగా వ్యయాలను వర్గీకరణ చేస్తే అంటే సంస్థ యజమాన్యానికి వ్యయాలపై గల నియంత్రణ ఆధారంగా వ్యయాల వర్గీకరణ ఉంటుంది. సంస్థ యజమాన్యానికి వ్యయాలపై గల వర్గీకరణ ఆధారంగా వ్యయాలను వర్గీకరణ చేస్తే వాటిని యజమాన్యం నియంత్రించగల వ్యయాలు, నియంత్రించలేని వ్యయాలుగా వర్గీకరణ చేస్తుంది. బై ఇట్ విల్ టేక్ ద బేస్ ఆఫ్ control by management in regard to control of the cost. Then in this way, in this base, costs are classified as controllable cost and non-controllable cost. Controllable cost and non-controllable cost. అంటే ఏ వ్యయాలనైతే యజమాన్యము నియంత్రించడానికి అవకాశం ఉంటుందో అలాంటి వ్యయాలను ఏమంటాము? నియంత్రించదగిన వ్యయాలు అంటాము. ఏ వ్యయాలైతే యజమాన్యము అంటే ఏ వ్యయాలపైనైతే నియంత్రణ అనేది యజమాన్య పరిధి లేదో, సంస్థకు యజమాన్య పరిధిలో లేదో అలాంటి వ్యయాలను ఏమంటాము? నియంత్రించలేని వ్యయాలు అంటాము. అంటే ఈ వర్గీకరణ ప్రకారం, నియంత్రణ బట్టి వ్యయాల వర్గీకరణ ప్రకారము వ్యయాలను నియంత్రించదగిన వ్యయాలు మరియు నియంత్రించలేని వ్యయాలుగా వర్గీకరణ చేస్తుంది. బేస్డ్ ఆన్ ద కంట్రోల్ ఆస్పెక్ట్, costs are classified into controllable cost and uncontrollable cost. Controllable cost and uncontrollable cost. If costs are in the hands of the control in the hands of the management in regard to costs are controllable cost. If the control not in the hands of the management of the organization, costs are called uncontrollable cost. ఈ వర్గీకరణ ప్రకారం ఎందుకు ఈ వర్గీకరణ జరుగుతుందంటే యజమాని యొక్క పనితీరును అంచనా వేయడానికి టు అప్రైజల్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ కాస్ట్ ఆర్ కంట్రోలబుల్ కాస్ట్. బికాస్ ఇఫ్ కాస్ట్ ఆర్ కంట్రోలబుల్, ఇఫ్ సమ్ కాస్ట్ ఆర్ కంట్రోలబుల్, వాట్ ఈస్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఇన్ రిగార్డ్ టు ద కంట్రోల్ ఆఫ్ కాస్ట్? while making the appraisals in regard to performance of the management in regard to controllable cost, this classification is helpful to
టు ద అనలిస్ట్ సో అనలిస్ట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అంటే యజమాని యొక్క పనితీరును అంచనా వేయడానికి లేకపోతే కొలవడానికి ఈ వర్గీకరణ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ వ్యయాలనైతే నియంత్రించడానికి అవకాశం ఉందో ఆ వ్యయాలను యజమాన్యం సరిగా నియంత్రిస్తుందా? ఎందుకంటే నియంత్రించలేని వ్యయాలను ఏ విధంగా ఎవరు యజమాని ఏం చేయలేరు, వాటి విషయంలో వాటిని ఖర్చు చేయక తప్పదు. కానీ నియంత్రించదగిన వ్యయాల విషయంలో వాళ్ళు ఎంతవరకు అంటే సాఫల్యత సాధించారు, ఎంతవరకు పనితీరును చక్కగా కనపరిచారు అనేది తెలుసుకోవడానికి ఈ వర్గీకరణ అనేది ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత చూస్తే నెక్స్ట్ చూస్తే బై నార్మాలిటీ సామాన్యతను బట్టి బై నార్మాలిటీ సామాన్యతను బట్టి అంటే ఇక్కడ దీని ప్రకారం వ్యయాలను నార్మల్ కాస్ట్ అబ్నార్మల్ కాస్ట్ డివైడ్ చేయాలి. నార్మల్ కాస్ట్ అబ్నార్మల్ సాధారణ వ్యయాలు అసాధారణ వ్యయాలు. సాధారణ వ్యయాలు అసాధారణ వ్యయాలు అంటే ఉత్పత్తి ప్రక్రియలో సాధారణంగా వెచ్చించవలసిన వ్యయాలను సాధారణ పరిస్థితుల్లో ఉత్పత్తి ప్రక్రియలో వెచ్చించవలసిన వ్యయాలను ఏమంటారు? సాధారణ వ్యయాలు అంటారు. అట్లా కాకుండా అసాధారణ కారణాల వల్ల ఆ వ్యయాలు తప్పనిసరిగా వస్తుత్పత్తి వ్యయంలో కలపవలసి వచ్చినప్పుడు వాటిని ఏమంటాము? అసాధారణ వ్యయాలు అంటాము. నార్మల్ కాస్ట్ అండ్ అబ్నార్మల్ కాస్ట్. నార్మల్ కాస్ట్ ఆర్ నార్మల్ in the process production. The incurrence of normal costs are normal, general in the manufacturing process. Such costs are called normal costs. Otherwise, if some costs are forcibly, abnormally need to include in the cost of the production, such costs are abnormal costs. సాధారణ వ్యయాలు అంటే మనము ఉత్పత్తి చేపట్టినప్పుడు ముడిసరుకు కానీ శ్రమకు కానీ లేకపోతే ఇతర ఖర్చులు కానీ సాధారణంగా మనం లెక్కిస్తున్నాము. రకరకాల ఖర్చులు అంటే ఇది సాధారణం. అట్లా కాకుండా అసాధారణ వ్యయాలు అంటే ఏంటిది? ఏదైనా సంఘటన జరిగినప్పుడు అంటే అసాధారణంగా ఐడిల్ టైం ఏర్పడి అంటే విద్యుత్ నిరంతరంగా అందక దానివల్ల వచ్చిన లాభం మనము కలపవలసి ఉంటుంది. లేదా అట్లా కాకుండా లేకపోతే ఏదైనా ముడిసరుకు తీసుకొస్తున్నప్పుడు ఆ వెహికల్స్ లాంటి వాటికి ఏదైనా అంటే ఆ ముడిసరుకు అనేది వెహికల్స్ యాక్సిడెంట్ వల్ల ఆ ముడిసరుకు కనుక మనం కోల్పోతే, అది కాలిపోతే, లేకపోతే అది కింద దొర్లిపోతే అలాంటి సందర్భంలో అది కూడా సంస్థకు వ్యయమే కదా. ఆ వ్యయాన్ని తప్పనిసరిగా మళ్ళీ మనము ముడిసరుకు వ్యయాన్ని కలపవలసి ఉంటుంది. ఎందుకంటే దాన్ని మనము సంస్థ లాభాలు తగ్గిస్తుంది. ఈ వ్యయం ఏమవుతుంది? సంస్థ యొక్క లాభాలను తగ్గిస్తుంది. ముడిసరుకు అంటే దీనివల్ల ఏమవుతుంది? వ్యయం జరుగుతుంది, లాభం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఈ అసాధారణ పరిస్థితులలో అంటే సాధారణ ఉత్పత్తి పరిస్థితుల్లో విధించే వ్యయాలు కాకుండా అసాధారణ పరిస్థితులు అంటే ఈ అసాధారణ ప్రజలు జరిగినప్పుడు అంటే భూకంపాలు కానీ లేకపోతే వరదలు కానీ లేకపోతే ఈ విధంగా యాక్సిడెంట్స్ వల్ల కానీ సంస్థ అంటే అబ్నార్మల్గా అసాధారణంగా ఏదైనా వ్యయం చేయవలసి వస్తే అలాంటి వ్యయాలను ఏమంటాం? మనము అసాధారణ వ్యయాలు అంటాము. ఆ అసాధారణ వ్యయాలు కూడా ఉత్పత్తి వ్యయంలో కలిపి మనము అంటే ఉత్పత్తి వ్యయంలో కలపవలసి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది? ఉత్పత్తి వ్యయం జరుగుతుంది, సంస్థకు లాభం అనేది తగ్గడం అనేది జరుగుతుంది. ఓకే, కాబట్టి బై నార్మాలిటీ సమస్యను బట్టి వ్యయాలను నార్మల్ కాస్ట్ అబ్నార్మల్ కాస్ట్ మనము డివైడ్ చేస్తున్నాము.